ఇప్పుడు చాలా మంది పిల్లలకు ఉన్న అతిపెద్ద డౌట్ ఏంటంటే వెబ్సైట్ కౌన్సిలింగ్ కి మేము ఎటువంటి డాక్యుమెంట్స్ ని వెరిఫికేషన్ చేయించుకోవాలి, మా దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పి చాలా మంది కూడా పిల్లలు డౌట్స్ రేజ్ చేస్తున్నారు. సో చాలా మంది వేరే వేరే రకాలుగా అది కూడా కావాలట ఇది కూడా కావాలట అని అంటున్నారు. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. సో మీకు విత్ ఇన్ లెస్ టైమ్ లోనే అసలు తెలంగాణ వెబ్సైట్ కౌన్సిలింగ్ కి కావాల్సిన 2026కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంది, మీకు దగ్గరగా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ లో చేయించుకోవాల్సిన వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంది, డాక్యుమెంట్స్ ఏంది అనేది 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు చూపించబోయేది మీకు ఏదైతే కంపల్సరీ అవి మాత్రమే చేయాలి. ఇప్పుడు సో ఈ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకుపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, గవర్నమెంట్ ఇచ్చిందే ఇది, నేను సొంతంగా రాసింది కాదు. ఇది వెబ్సైట్ కన్వీనర్ వాళ్ళు డైరెక్ట్ గా మనకి నోటిఫికేషన్ లో ఇచ్చింది. ఏమని చెప్తున్నారు ఇక్కడ సర్టిఫికేట్స్ అంటే, బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలట. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా మన చేతిలో ఉండాలి. వాటితో పాటుగా 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలంటే అమ్మా, మీకు కావాల్సింది టీజీ వెబ్సైట్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్. నెంబర్ 2 వచ్చేసి వెబ్సైట్ హాల్ టికెట్ అండి, హాల్ టికెట్, టీజీ వెబ్సైట్ హాల్ టికెట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఆధార్ కార్డ్ కంపల్సరీగా. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సో 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటది కదా, ఒరిజినల్ అండ్ 2 జిరాక్స్ కాపీస్. తర్వాత ఇంటర్మీడియట్ కి సంబంధించింది లేదా దాని ఈక్వివలెంట్ మెమో కంపాస్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి 6th వన్, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్. మీరు కంపల్సరీగా ఆ స్టడీ సర్టిఫికేట్లు ఏ క్లాస్ ఎక్కడ చదువుకుంటే ఆ స్కూల్ కు ఆ కాలేజ్ కు పోయి కంపల్సరీగా ఆ స్టడీ సర్టిఫికేట్లు తీసుకురావాలి, లేకపోతే కుదరదు. ఇక్కడే కాదు, నీకు ఫ్యూచర్ లో కూడా చాలా ప్లేసెస్ లో ఇది యూజ్ అవుతుంది. సో స్టడీ సర్టిఫికేట్స్ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ అంటారు. రైట్. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూస్ ఆన్ బై 1/1/2026. ఈడబ్ల్యూఎస్ మీరు ఎలిజిబుల్ కాదా చెక్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు 10% రిజర్వేషన్ కూడా ఉంటది. సో ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2026 to 2027. సార్ క్యాస్ట్ సర్టిఫికేట్స్. సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్న పిల్లలు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలి. ఇవన్నీ ఏంటండి? తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 7 years ప్రిసీడింగ్ టు ద క్వాలిఫై ఎగ్జామినేషన్. అంటే ఇంటర్మీడియట్ కంటే ముందల 7 years ఇక్కడే చదువుకున్నట్టుగా, ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్. ఒకవేళ నువ్వు ఒక మంచి స్కూల్లో అంటే కొంతమంది డిస్టెన్స్ లో కూడా చదివే వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్ డిస్టెన్స్ లో చేసే వాళ్ళు ఉంటారు. సో ఇన్స్టిట్యూషనలైజ్డ్ కాదు అది, నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఉండి కూడా ఇక్కడ డిస్టెన్స్ లో చదివి ఉండొచ్చేమో, తెలియదు కదా. సో కాబట్టి ఎవరైతే ఈ 7 years ఈ ఇన్స్టిట్యూషనలైజ్డ్ గుర్తింపు పొందినటువంటి పెద్ద పెద్ద రెగ్యులర్ గా ఉండే కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో చదవని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకొచ్చుకోవాలి. లాస్ట్ 7 సంవత్సరాలకు సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ candidates, in order to consider them for allotment under unreserved seats, the following certificates need to be submitted. సో ఎవరైతే పిల్లలు నాన్ లోకల్ కిందకి వస్తారంటే 15% అన్రిజర్వ్డ్ కోటా కింద ఎవరైతే తీసుకుందాం అని అనుకుంటున్నారో, అంటే మేబీ యు ఆర్ నాట్ లోకల్ టు టీజీ. లోకల్ అంటే ఏంది సార్? 9th, 10th, 11th, 12th 4 సంవత్సరాలు కనుక మీరు ఒకవేళ తెలంగాణ చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు, లేదా నాన్ లోకల్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ పిల్లలు అంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మీరు మైనారిటీ అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక మైనారిటీ సర్టిఫికేట్ కావాలి. సపరేట్ సర్టిఫికేట్ ఏమైనా కావాలా సార్ అంటే, మీ దగ్గర ఒకవేళ 10th క్లాస్ టీసీ ఉంటే 10th టీసీ అండి. ఇది ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అందరి దగ్గర ఉంటాయి, లేకపోతే చెక్ చేసుకోండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్, మీరు ఇవి స్పెషల్ కేటగిరీ మీకు ఉందని తెలపడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీగా సెంటర్ కి, హెల్ప్ లైన్ సెంటర్ కి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ పడితే అక్కడ కుదరదు. హైదరాబాద్ లో మాసప్ ట్యాంక్ లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ కి వెళ్ళాలి, ఓకేనా? అక్కడికి వెళ్ళే వీళ్ళు ఇక్కడ స్లాట్ బుక్ చేసుకొని అక్కడ పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించాలి. ఆల్ ద సర్టిఫికేట్స్ అలాంగ్ యువర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కూడా వెరిఫై చేయించుకోవాలి. సో దీస్ ఆర్ ద సర్టిఫికేట్స్. ఇవన్నీ కూడా ఏం కావాలండి? అన్ని ఒరిజినలే కావాలి. ఒరిజినల్ తో పాటుగా 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. సో ఏదేమైనా సరే అందరు కూడా మంచి కాలేజీలలో మంచి గ్రూపులలో జాయిన్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు బీటెక్ అయిపోయిన తర్వాత బెస్ట్ ఒక జాబ్ రావాలి, మీ పేరెంట్స్ మీరు హ్యాపీ చేయాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ కావాలన్నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.